నీకిష్టమైనవే కదా గణపతి. పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి. శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా, పదలో ఆదుకునే పాండవుడా. దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక, దేవాది దేవుడి వేలంబోదరా. రాజాది రాజా మా బొజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా. మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానాభతనులకు గణపతి పప్ప. నమస్తే, వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం. నవరాత్రులు స్టార్ట్ అయినాయి. నిన్న మొదటి పూజ అయిపోయింది, ఈరోజు రెండవ రోజు. సో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలు చేస్తుంటారు. హైదరాబాద్లో అయితే పెట్టిందే పేరు, గల్లీ గల్లీకి గణేశుడు ఉంటారు. చిన్న పెద్ద అందరూ సమేతమై పూజలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి లంబోదర యూత్ అసోసియేషన్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమానికి వచ్చాం. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మీకు కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లంబోదర యూత్ అసోసియేషన్కి స్వాగతం, సుస్వాగతం. మేము గత ఒక 3 to 4 years నుండి మంచిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి పెద్దవాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు, అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు యూత్? ఇప్పుడు అందరం ఒక 20 to 25 మెంబర్స్ ఉన్నారు. అందరూ ఈ కాలనీ వరకు మొత్తం అంతటా వస్తుంటారు. ఈ గల్లీ వరకు ప్లస్ మా ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు టోటల్. డైలీ పూజలు కానీ ఎన్ని రోజులు ఉంటారు, ఏమేం చేస్తారు? ఇప్పుడైతే మేము 11 days మొత్తం నవరాత్రులు చేస్తున్నాము. 10th day నిమజ్జనం చేస్తున్నాము. నాగమండి తీసుకుపోతున్నాము. సో మొత్తం ఇక్కడ గణేష్ ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నారు. అంటే సెంటిమెంటా లేకపోతే? ఇప్పుడు మేము శివభక్తులు అందరం. ఇది ఒక ఉజ్జయిన్ మహాకాల్ ఒక విగ్రహం ఇది. అయితే శివుడుతోని కంపల్సరీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉండాలని మేము ఈ వినాయకుడిని చూస్ చేసుకున్నాము. మరి ఇక్కడ నందీశ్వరుడు, మూషికం కూడా కింద ఉంది. అక్కడ పెద్ద త్రిశూలం కూడా పెద్దది పట్టించు కూడా పెద్దది ఉంది. చేతనపూరి థ్రిల్లింగ్ గణేష్ ఫస్ట్ టైం మూవింగ్ గణేష్ ఎక్కలేదు. చేతనపూర్లో మనం ఫస్ట్ టైం పెట్టినాం. చేతనపూర్లో టోటల్ చేతనపూర్లో ఎక్కడ ఉండదు. 9 రోజులు పూజలు ఎలాంటి పూజలు చేస్తుంటారు? పూజలు ఇప్పుడు నార్మల్గా డైలీ పంతులు గారు వచ్చి అన్ని పూజలు చేస్తారు. నేను కథ చెప్పడం జరిగింది. ఇవాళ కూడా పూజ అయిపోయింది. డైలీ 9 days పూజ ఉంటుంది, అన్నదానం ఉంటుంది, హోమం ఉంటుంది. అన్నదానం ఎప్పుడు చేస్తారు? అన్నదానం సండే రోజు చేస్తున్నాం. సండే రోజు హోమాలు ఇంకా టైం అది చూడలే. డైలీ ఒక ప్రసాదమా, ఎలాంటి ప్రసాదాలు పెడతారు? ఎట్లా అంటే డైలీ పూజ చేసుకునే వాళ్ళు ప్రసాదం తీసుకొస్తారు, లేకపోతే మా కమిటీ వాళ్ళ నుండి అన్ని ఇంటి నుంచి ఒక్కొక్క ప్రసాదం వస్తుంది. అన్ని ప్రసాదాలు పెట్టి గణపతికి మొత్తం పూజ చేసి గ్రాండ్ సక్సెస్ చేస్తాం. రోజు ఈవినింగ్ అయినా పూజ, మధ్యాహ్నం, ఉదయం? ఇప్పుడు నార్మల్గా డైలీ మనకి స్కూల్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైమే అందరికీ కుదురుతుంది. పంతులు గారు కూడా ఈవినింగే వస్తారు. అన్ని ఈవినింగ్ పూజలే అవుతాయి. పూజ అసోసియేషన్ వాళ్ళైనా ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి మీతో డేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి? ఇప్పుడు ఎట్లా అంటే డేస్ అందరు వచ్చి బుక్ అయిపోయినాయి. ఈ 9 days ఒక్కొక్కరు మేము చేసుకుంటాం అని బుక్ అయిపోయినాయి. అట్లా సంవత్సరాల నుంచి పెడుతుంటారు కదా, మీ కోరికలు నెరవేరుతున్నాయా? ఎలా అనిపిస్తుంది? హ్యాపీనా లేకపోతే ఫ్యాషనా? అయితే చాలా హ్యాపీగా ఉంది. మేము మంచిగా చదువుకుంటున్నాం, మంచి జాబ్స్ వస్తున్నాయి. ఎవరెవరు ఏమేమి అయితే బిజినెస్ చేస్తున్నారో, దేంట్లో చేస్తున్నారో మంచి స్థాయికి వెళ్తున్నారు. దానికి మా కాలనీ వాసులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా కాలనీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి. అసోసియేషన్ ఫ్రెండ్స్ అలాగనే కొనసాగుతారు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు? 100%. ఎప్పుడు వరకు అయితే మేము ఇక్కడ ఉంటామో గణపతి పెడుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, ఊరేగింపు చేస్తూనే ఉంటాం. మొట్టమొదట హైట్ ఎంత ఉన్నది ఇంత ముందుకు? ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ఒక 3 feet పెట్టాము, తర్వాత 4 పెట్టాము. ఈసారి హైట్ పెరగడం జరిగింది, 8 feet ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకు? అందరూ వినాయకుళ్ళు మంచిగా పెట్టండి, భక్తి మార్గంలో నడవండి. జై శ్రీరామ్, జై గణేష్ మహారాజ్ కి జై. సో లంబోదర యూత్ అసోసియేషన్ వచ్చే విషయం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా పెడుతున్నాం. 3 feet నుంచి స్టార్ట్ అయ్యి 7 feet వరకు వచ్చాము. రోజు పూజలు నిర్వహిస్తాము, ఫ్యామిలీలు కూడా ఇక్కడ పాల్గొంటాం. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు ఇస్తాం జరుగుతుందని. సండే రోజు అన్నదాన కార్యక్రమం పెడతాం. ట్యాంక్ బండికి నిమజ్జనం తీసుకెళ్తామని తెలియజేశారు. చూస్తుండే వీధిని కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు. నమస్తే.